మాదిరిగా ఆడింది. అయితే పవన్ కళ్యాణ్ చేసేటువంటి ఈ సీక్వెన్స్ మాత్రం బాగా నచ్చాయి. అంటే తన చేతుల మీద వెహికల్స్ పోనివ్వటం అలాంటివన్నీ కొన్ని చేశారు ఆయన. చేసినప్పుడు చాలామంది ఇది డూపు పెట్టాలే, పవన్ కళ్యాణ్ నిజంగా చేశారా అని చెప్పేసి వ్యాఖ్యానించడం పవన్ కళ్యాణ్కి బాధ కలిగించింది. బాధ కలిగించి అప్పుడే ఆయన తీసుకున్న నిర్ణయం ఏంటంటే హైదరాబాద్లో పబ్లిక్ గ్రౌండ్స్లో పెద్ద పెద్ద వాళ్ళందరినీ పిలిపించారు. ఆ రోజు ఉన్నటువంటి డీజీపీ, మెగాస్టార్ చిరంజీవి, అల్లు అరవింద్, ఇంకా సినిమాకి సంబంధించినటువంటి ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్, ఇలా అందరినీ పిలిపించి, నాకు తెలిసి హరిహర కళాభవన్ అనుకుంటారు, అక్కడ ఏం చేశారంటే తను నిజంగా చేసి చూపించారు. తన చేతుల మీదుగా వెహికల్స్ పోనివ్వటం, అలాగే తన పొట్ట మీద పెద్ద రాయిని పెట్టి శుద్ధితో కొట్టించుకోవటం, మార్షల్ ఆర్ట్స్ చేసి చూపించడం చెప్పి చూసేటప్పటికీ అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా ఆశ్చర్యపోయారు. అంటే ఆ రోజుల్లో పవన్ కళ్యాణ్కి ఆ కమిట్మెంట్ ఉండేది. తను చేసింది పబ్లిక్గా ఎవరైనా సరే క్రిటిసైజ్ చేస్తే అది సహించేవాళ్ళు కాదు. ఆ నేచర్ అప్పటి నుంచి కూడా అనుకుంది. అప్పట్లో ఆయన విప్లవ సాహిత్యం వైపు ఎక్కువగా మొగ్గు చూపించేవాళ్ళు. మన దేశంలోకి వచ్చేప్పటికి ఎకానమీ చేంజ్ అవుతూ ఫ్రీ ఎకానమీ వచ్చేసింది. దానికి నిరసనగా కూడా మీకు కొన్ని పాటలు కూడా ఆయన సినిమాల్లో పెట్టేవాళ్ళు. ఖుషీలో కూడా ఒక పాట, అలాంటి పాట ఉంది. అలాగా ఆయన ఏంటంటే విప్లవం అనే వైపు ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపించాలి. ఇప్పుడు సనాతన ధర్మం వైపు మొగ్గు చూపించారు, అభిప్రాయాలు మార్చుకొని.